సో మాకనిపించిందనమాట ఏందసలు ఒక పెద్ద హీరోలు గాని, వీళ్ళు గాని ఎవరు ఒక ట్వీట్ లేదు సోషల్ మీడియాలో ఇలా లేదు. ఇండస్ట్రీ నాదేమ్మా. ఇట్ ఈస్ ఆల్ ఐ బిలాంగ్ టు దట్ ఈస్ ద ఫ్యామిలీ. మేబీ ఇంకా వినలేదేమో, తెలియలేదేమో. ఏమో. సో అది మెల్లిగా యాక్చువల్‌గా ఈ క్వెషన్ వస్తుంది. మీరు వాళ్ళని అడగాలి. వాళ్ళ క్వెషన్ నన్ను అడిగితే అంటే నేనేం చెప్తాను? జనరల్లీ మీకు తెలుసు కదా సొసైటీలో ఏ చిన్నదైనా కూడా ఎంత హైప్ ఆ! క్రియేట్ అవుతదనేది. ఓకే. అంటే డిపెండింగ్ ఆన్ మేబీ హీరో అనేది ఈస్ అ వెరీ బిగ్ నేమ్. హ్మ్. చాలా ఆహ్, హీరో మూలంగా సినిమా ఆడుతుంది. ప్రగతి మూలంగా సినిమా ఆడదు. సో, అంత పెద్ద ఆర్టిస్ట్‌ని నేను కాదు. సో, మేబీ ఇట్ విల్ టేక్ టైమ్. నిదానంగా హీరోకి దొరికినంత అటెన్షన్ నాకు దొరక్కపోవచ్చు. బట్ హ్మ్. స్టిల్ ఐ యామ్ ఎ హీరో. సో ఇప్పుడెట్లా ఉంది? ఇప్పుడంతా తెలిసింది. ఆ! జనరల్‌గా ఆ! మీరు ఎమోషనల్ కూడా అయ్యారు ఆ! స్టేజ్ మీద రీసెంట్‌గా. హ్మ్. సో ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏంటి వాళ్ళు? అందరూ అఫ్‌కోర్స్ యెస్. ఇట్ ఈస్ ఎ ప్రైడ్ మొమెంట్ కదా! అంటే ఇప్పుడు దాకా ఇండియాలోనే ఒక ఆర్టిస్టు ఒక స్పోర్ట్స్ అది ఈ ఏజ్‌లో ఒక పోడియం ఎళ్లి ఒక మెడల్ తీసుకొని రావడం అనేది ఇండియాలోనే జరగలేదు. అది మన తెలుగు సినిమాని నేను హ్మ్. రిప్రజెంట్ చేస్తున్నాను అనేది ఫర్ ష్యూర్ అందరికీ అది గర్వకారణమే. నాకు కూడా గర్వకారణమే. బికాజ్ అలా హిస్టరీ రాస్తే ఫస్ట్ నా పేరే ఉంటుంది. ఇంకెవరు చేసినా సెకండ్ అవుతారు. సో, ఫస్ట్ ఈజ్ మీ. సో, ఐ యామ్ హ్యాపీ. అండ్ కాంపిటీషన్ దగ్గర కూడా ఏమైనా మీకు డిఫరెన్స్ అనిపించిందా? అందరూ మిమ్మల్ని ట్రీట్ చేయడం షీ ఈస్ ఎన్ ఆర్టిస్ట్, యాక్ట్రెస్ అట్లా ఏమైనా ఎవ్వరు ఉందా? నాకన్నా పెద్ద పెద్ద తోపులున్నారక్కడ. ఆ! పెద్ద పెద్ద డాక్టర్సు. అలాంటి డిఫరెన్సెస్ ఏముండవు. అదంతా ఏం లేదు. బికాజ్ వచ్చిన వాళ్ళందరూ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఆర్టిస్ట్‌గానే ఎవరు చూడలేదు. వన్ ఆఫ్ ద ప్లేయర్స్ కాంపిటీటర్. అలాగే చూసాను. నేను ఇప్పుడు ఇండియన్ టీమ్‌తో నేను వెళ్ళినప్పుడు మేమందరం ఎక్కడ ఎవరు ఎక్కువ తక్కువ అన్నట్టుగా ఎవ్వరు అందరూ ఎవ్రీబడీ వేర్ ఈక్వల్లీ ఓకే. యూ ఆర్ యాన్ యాక్ట్రెస్. ఓహ్! నైస్ మీటింగ్ యూ అంతవరకే గానీ ఓహ్! నువ్వు ఆర్టిస్టా? ఓకే. నువ్వు ఎన్ని సినిమా అలా ఎవ్వరు బిహేవ్ చేయలేదు. బికాజ్ దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. పెద్ద పెద్ద డాక్టర్స్ వచ్చారు. పెద్ద పెద్ద ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చారు. బిజినెస్ పీపుల్ వచ్చారు. చాలా లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెరీ వాళ్ళ వాళ్ళ రంగంలో పెద్ద పెద్ద పులులే వచ్చారు అక్కడికి. సో, ఐ యామ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్ అంతేగాని ఐ వాజ్ నాట్ ఎనీ డిఫరెంట్.